సార్ ఎందుకు వచ్చారు? మీ సమస్య ఏంటి సార్? నా పేరు కంచుమాటి అజయ్ కుమార్, రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి. పక్కన ఉన్న వాళ్ళు ఒట్టిచెరుకూరు మండలం సంబంధించిన రైతులు. ఔటర్ రింగ్ రోడ్డు పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక అలైన్మెంట్ తీసుకొచ్చింది. గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2017లో కూడా ఒక అలైన్మెంట్ తీసుకొచ్చింది ఔటర్ రింగ్ రోడ్డు కోసం. ఔటర్ రింగ్ రోడ్డుకి భూములు ఇవ్వడానికి రైతులు ఎవరు వ్యతిరేకం కాదు. మేము కూడా రైతు సంఘాలు కూడా అభివృద్ధికి మేము సుముఖమే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే 2017లో అలైన్మెంట్ మార్చి ఇవాళ కొత్త అలైన్మెంట్ ఇవ్వటం వల్ల 4 గ్రామాలకు సంబంధించిన భూములు రైతులు నష్టపోతున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారం అక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్ ఒకటి ఉంది, ప్రైవేట్ సంబంధించిన కొన్ని గూడెన్స్ ఉన్నాయి. కొత్తగా అంటే ఎప్పుడు ఇచ్చారండి? ఇది 2025 ఏప్రిల్ మే నెలలో ఇవ్వడం జరిగింది. 2017లో అప్పుడు ఇచ్చారు ఈ కూటమి తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు రాజధాని అభివృద్ధి కోసం. అది ఇప్పుడు మధ్యలో ప్రభుత్వం మారింది. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే అలైన్మెంట్ని ఫాలో కాకుండా కొత్త అలైన్మెంట్తో వచ్చారు. దీని కారణం మలుపు తిప్పడానికి కారణం కూడా ఏంటంటే ప్రైవేటు సంస్థల ఒత్తిడి వలన లేదా లాలుచి జరిగిందని రైతుల అనుమానం. రాజకీయం కానీ అది ప్రైవేటు సంస్థలు కానీ దీనివల్ల వాళ్ళు నష్టపోకూడదు వాళ్ళు ఆలోచన చేశారు. కానీ ఇప్పుడు మార్చడం వల్ల 4 గ్రామాలు అదనంగా రైతులు నష్టపోతున్నారు. అక్కడ భూముల వాల్యూ తక్కువగా ఉన్నాయి. ఒకసారి భూమి కోల్పోతే ఒక తరం కోల్పోయినట్టే. అందువల్ల రైతులు చాలా ఇబ్బందిగా చాలా బాధాకరంగా ఉన్నారు. అందువల్ల పాత 2017 అలైన్మెంట్ ప్రకారమే ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావాలి. 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం. ఇది ఇప్పుడు వచ్చిన కొత్త అలైన్మెంట్ వల్ల వంకర తిరుగుతూ ఉంది. దీనివల్ల వంతెలు కూడా 4-5 అదనంగా వస్తాయి. దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా కూడా ఖర్చు అవుద్ది. అందుకని పాత అలైన్మెంట్ అయితే స్ట్రైట్గా ఉంది, సమాంతరంగా ఇబ్బంది లేదు. అవును, ఒక వంతెనతో సరిపోద్ది. అందుకనే 2017 ప్రకారం అయితే ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, రైతులకి నష్టం కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే రైతులకి నష్టమే, ప్రభుత్వానికి కూడా నష్టం చేకూరుద్ది. అందుకే ఇలాంటి ఆలోచించకుండా ఎట్లా పడితే అట్లా వెళ్తే అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలుసో తెలీదో మాకైతే అర్థం కావట్లా. కింద వాళ్ళు మార్చారా, ఎవరు మార్చి ఇది కూడా బయటికి రావాలా. అందుకని ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా 2017 అలైన్మెంట్కి ఇవ్వకపోతే మార్చకపోతే ఇప్పుడున్న దాని ప్రకారం మార్చకపోతే ఆందోళన సిద్ధం అవుతామని రైతులు రావడం జరిగింది. ఏ గ్రామాలు నష్టపోతున్నాయి చెప్తారా? ఒట్టిచెరుకూరు మండలం సంబంధించి వింజనంపాడు, చమల్లమూడి, కుర్నూతల, పుల్లడిగుంట ఈ 4 గ్రామాలకు సంబంధించిన రైతులు నష్టపోతున్నారు. కొద్దిగా 2-3 కిలోమీటర్ల మధ్యలోనే యూ ఆకారంగా తిప్పారు. అట్లా దీని యూ ఆకారం తిప్పడం కూడా యాక్సిడెంట్ కావడం కూడా అవకాశం ఉంది. ఇది టెక్నికల్గా ఎవరైనా ఆలోచించేది. వంపులు ఎక్కువ వంకరలు తిరిగితే యాక్సిడెంట్ అవుతాయని. అందులో ఔటర్ రింగ్ రోడ్డు చాలా స్పీడ్గా పోతారు, 150 కిలోమీటర్ తక్కువ పోరాలు. అందుకని ఇది నష్టం, అన్ని రకాలుగా నష్టం. కాబట్టి దీన్ని అలైన్మెంట్ 2017 ప్రకారం ఉంచాలని మేము కోరుతాం.